ఒకసారి ప్రజలారా ఒక చిన్న వినపం. క్రిస్టియన్గా బాధపడుతున్న కాంగ్రెస్లో వైటీపీ విలీనం. దేశంలో అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెసే. మణిపూర్లో 2000 చర్చిలను ధ్వంసం చేశారు. అక్కడ సెక్యులర్ పార్టీ లేనందువల్లే విధ్వంసం. క్రైస్తవులపై దాడులు దారుణం. పార్టీ ఏం చెప్తే అది చేస్తానన్న షర్మిల. ఇప్పుడు కాదు కానీ క్రిస్టియన్గా బాధపడతా ఉన్నా. నేను ఒక మనిషి అయి బాధపడలేదు, ఒక క్రిస్టియన్ అయి బాధపడ్డా. నా చర్చిలు కూలగొట్టిర్రు, మా పాస్టర్లను కొట్టిర్రు. మా ఆయన ఒక పాస్టరే. ఒక మత రాజకీయాలకు ఆమె గురించి మాట్లాడుకుందాం. మన తన వీడియో ఉడుకున్నది. ఎదురుదాడి తెలంగాణలో 420 సెగలు. బీఆర్ఎస్కు కాంగ్రెస్ వార్. అంత తొందర ఎందుకన్న శ్రీధర్ బాబు. కేసీఆర్ పెద్ద 420 అంటూ జీవన్ రెడ్డి ఫైర్. ఇక్కడ 420 బుక్లెట్ ఏదైతే ఉందో, 420 కాంగ్రెస్ 420 అంటూ బీఆర్ఎస్ రిలీజ్ చేసినటువంటి హామీలకు సంబంధించినటువంటి బుక్లెట్ ఏదైతే ఉందో దానిపై రాజకీయ రగడ మొదలెట్టుకుంది. అసలు రాజకీయ రగడ నడుస్తూనే ఉంది. ఒకవైపు బీఆర్ఎస్, ఒకవైపు కాంగ్రెస్ పరస్పర మాటలతో దాడులకు దిగినటువంటి పరిస్థితి. కేసీఆరే పెద్ద 420 అంటూ కూడా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేస్తున్నటువంటి వాక్యాలు. అక్కడ ఆయన చాలా సీరియస్ అయ్యారు. చాలా రోజుల తర్వాత కూడా అంత సీరియస్గా మాట్లాడినటువంటి సన్నివేశాలు. అదేవిధంగా శ్రీధర్ బాబు, ఎవరైతే మంత్రి శ్రీధర్ బాబు ఉన్నాడో, ఇంత తొందర ఎందుకు పడతా ఉన్నారా బాబు అని చెప్పి కూడా ఆగుతలేదా మీకని ఆయన అడుగుతున్నటువంటి పరిస్థితి. సమస్యలే కరువు. ఢిల్లీలో బిజీగా రేవంత్ రెడ్డి. కేంద్ర మంత్రులతో వరుస భేటీలు. విభజన హామీలపై అమిత్తో చర్చ. ఐపీఎస్ కేటాయింపు పెంచాలని విజ్ఞప్తి. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదాపై షెకావత్కు వినతి పత్రం. హర్దీప్ సింగ్ పూరితోనూ సమావేశం. ఇవాళ కూడా ఢిల్లీలోనే రేవంత్ పార్టీ పెద్దలతో నామినేటెడ్ పోస్టుల ఇతర అంశాలపై చర్చ. నిత్యం ప్రజావాణిలో ఉంటా, బాధలు తెలుసుకుంటా, ఇమీడియట్ యాక్షన్ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం కోసం కావాల్సినటువంటి ఫండ్ ఏదైతే ఉందో ఆ ఫండ్ను కూడా ఢిల్లీలో ఉన్నటువంటి అమిత్ షా కావచ్చు, ఆ సంబంధిత మంత్రులు కావచ్చు, వాళ్ళతో నిత్యం భేటీ అవుతూ ఉన్నారు. అదేవిధంగా ఆ కాంగ్రెస్ అధిష్టానంతో ఈరోజు నామినేటెడ్ పదవులు ఎవరికి ఇవ్వాలి, ఎవరెవరు లీస్ట్లో ఉన్నారు, ఎవరెవరు ఆశిస్తూ ఉన్నారు. ఎమ్మెల్సీ కోటాలో ఆల్రెడీ ఎమ్మెల్సీ కోటాకి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. అప్పుడు ఎవరిని భర్తీ చేయాలి, ఇవన్నీ కూడా ఒకసారి ఆయన ఢిల్లీలో చేస్తున్నటువంటి. బీజేపీ ముఖ్యమంత్రి సోషల్ మీడియాలో రచ్చ. రేవంత్ రెడ్డిని కలిసిన ఆదాని ప్రతినిధులు. మాజీ మంత్రి కేటీఆర్ సటైర్లు. బీజేపీ కాంగ్రెస్ ఒక్కటేనంటూ ట్వీట్. అస్తం శ్రేణుల కౌంటర్ అటాక్. మోడీ ఆదానితో కేసీఆర్ దిగిన ఫోటోలతో ట్రోల్. కేటీఆర్ఏ సగం డ్యామేజ్ చేస్తూ ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీని. ఇన్ని రోజులు కేటీఆర్ అంటే మహాజ్ఞాని, ఆయన మాట్లాడేటువంటి మాటలు బాగా బహుముచ్చటగా ఉంటాయి అని అనిపించినటువంటి రీతిలో ఉన్న మన కేటీఆర్ ఎందుకు బొక్కబూర్లో పడతా ఉన్నాడో అర్థమవుతుంది. బొక్కబూర్లో పడతాను, బొక్కలు ఎరుగొట్టుకుంటుండు. ఇప్పుడు సెల్ఫ్ గోల్ అయినట్టే ఇది. ఇప్పుడు బీజేపీ ముఖ్యమంత్రి అంటే మీ నాయనకు సిగ్గు లేక కేంద్రం కాడికి పోయి ఫండ్ తీసుకురాలే. ఇప్పుడు ఆయనకు హోదాకు సంబంధించి హోదాలో ఏం జరిగినాయి, హోదాకు ఏమొచ్చినాయి, ఈ హోదాకు మాకు విభజన చట్ట ప్రకారం ఏమిచ్చిరు, దానికి రంగారెడ్డి పాలమూరు సంబంధించి జాతీయ హోదా ఇవ్వండి, మాకు ఇట్లా అప్పుల పాలు ఉన్నాం, మాకు ఇంత ఫండింగ్ ఇవ్వండి, మిగిలిపోయినటువంటి రావాల్సినటువంటి ఇవ్వాలి అని రేవంత్ రెడ్డి తిరుగుతుంటే మీ నాయన లేక కాకుండా బీజేపీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ఒకటే అంటే ఇప్పుడు నువ్వు జాతీయ పార్టీకి వచ్చినావు కాబట్టి నిన్ను చూసి బీజేపీ కాంగ్రెస్ ఒకటైంది అంటావు. ఏమయ్యా రామయ్య, మోడీ ఆదానితో కేసీఆర్ తిన ఫోటోలతో ట్రోల్. మరి అవుతారు మరి పోయి మీ నాయన పోయి మోడీ కాడ పోయి కాళ్ళ మీద పడుతుండేగా. ఉచితం పక్క. రజక నాయ బ్రాహ్మణుల సంక్షేమాన్ని కట్టుబడి ఉన్నాం. 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలు స్పష్టం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. దయచేసి నాయ బ్రాహ్మణులారా, రజక సోదరులారా గుర్తుపెట్టుకోరి, 250 యూనిట్లకు సంతోషపడిపోకురి. 250 యూనిట్లకు సంతోషపడకురి. ఎందుకు పడకురి అంటే మా అంటే 200, 300, 500, 1000 వస్తుంది. ఈ ఉచిత పథకం ఇచ్చి మీకు ఏ ఉచితాలు లేకుండా చేస్తుర్రు అది అర్థమవుతలేదు. ఈ ఉచిత పథకం మీకు బిల్లు ఇస్తా అంటారు కరెక్టే, కానీ ఎందుకు 250 యూనిట్లు యూనిట్కి ఇంత అని ఉంటుంది. సరే
1000-1200 అవుతుంది. మా వాటా ఏది? మా రజక సంఘానికి సంబంధించి రజక జాతికి సంబంధించి వాటా ఏది? మా రజకులలోనే ఆనిముత్యమైనటువంటి తల్లి చాకలి ఐలమ్మ కుటుంబం ఏడున్నది? చాకలి ఐలమ్మ కుటుంబాన్ని పరామర్శించారు కానీ చాకలి ఐలమ్మ కుటుంబ ఆమె విగ్రహానికి పూలమాలలేసి మార్కులు కొట్టేసే ప్రయత్నం చేశారని చెప్పి గట్టిగా అడగండి రజక సోదరులారా. ఎందుకంటే చాకలి ఐలమ్మకు దండలేసి ఆమె విగ్రహాలు పెట్టేంత వరకే ఏ ప్రభుత్వమైనా మునిగిపోతూ ఉంది, అక్కడే ఆగిపోతూ ఉంది. మరి ఎందుకని ఆ కుటుంబాన్ని ఒక సాయుధ రైతాంగ పోరాటం కుటుంబానికి కింద లెక్క చేసి వాళ్ళకి పింఛన్లు ఎందుకు ఇస్తలేరు? వాళ్ళు కూడా తెలంగాణ రాష్ట్రం కోసం సాయుధ పోరాటం చేసినటువంటి మహిళ కదా, ఆమెకు ఎందుకు మరి అమరవీరుల కుటుంబాలకు సంబంధించి పెన్షన్ 25,000 ఇస్తా అన్నారు కదా, మరి అక్కడ ఆ కుటుంబానికి చెందుతుందా? నాయి బ్రాహ్మణులు చనిపోయినటువంటి వారికి చెందుతుందా? ఎలాంటి వారికి చెందుతుంది? చాకలి ఐలమ్మ కుటుంబం ఏడ ఉన్నది? చాకలి ఐలమ్మ పేరు మీద ప్రోగ్రాములు చేస్తారు, ఆ కుటుంబాన్ని కనీసం ఆహ్వానించినటువంటి పరిస్థితుల్లో రాజకీయ నాయకులు ఉన్నారు. మిత్రులారా, దయచేసి 250 యూనిట్లకు అమ్ముడు పోకండి, సంతోషపడకండి అనేది నా వినతి.